హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి లేట్ చేయకుండా లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి ఫస్ట్ కామెంట్ గ్రీన్ హ్యాండ్స్ స్వాతి సిస్టర్ అయితే పెట్టారు. తర్వాత అమలు సిస్టర్, ఇంకా అలాగే మురళీకృష్ణ గారు, స్వామి గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, ఇంకా రవీంద్ర అన్నయ్య థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ అలాగే బాలి లక్ష్మి సిస్టర్ హాయ్ అండి. విజయకృష్ణ రాణి సిస్టర్ హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? వీరమణి సిస్టర్ హాయ్ అండి. ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి ఎలా ఉన్నారండి? కామెంట్ చాలా పెద్దది పెడతారండి, కానీ ప్రతి విషయాన్ని కూడాను టార్గెట్ చేస్తూ మీరైతే కామెంట్ చేయడం చాలా మంచి విషయం. ఏంటంటే వీడియో పూర్తిగా చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అండ్ రాజేశ్వరి సిస్టర్ హాయ్ అండి. హాయ్ శ్రీరామ్. వస్తా సిస్టర్ హాయ్ అండి. ఇంకా హాస్ని బ్లాగ్స్ నుంచి హాయ్ అండి. ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు. రూబీ సిస్టర్ చెన్నై నుంచి హాయ్ అండి. ఇంకా ఇన్స్పైర్ మిక్స్ అఫీషియల్ నుంచి హాయ్ అండి. సంధ్య సిస్టర్ హాయ్ సిస్టర్. ఇంకా షేక్ గారు హాయ్ అండి. ఆయిషా సిస్టర్ హాయ్ సిస్టర్. శివు అనే అకౌంట్ నుంచి హాయ్ బ్రదర్. ఇంకా ఎవరిదైనా కామెంట్ మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోని తప్పకుండా వాళ్ళకి రిప్లై అయితే ఇస్తాను. లాస్ట్ వీడియోలోని వస్తా సిస్టర్ ఇలా అడిగారు, ఏదైనా లవ్ కమ్ హర్రర్ స్టోరీ లాంటిది చెప్పమని అడిగారు. ఖచ్చితంగా ఈరోజు అదే చెప్పుకుందాం. అండ్ ఇంకొక స్టోరీ కూడా అడిగారు, ఏంటంటే లాస్ట్ వీడియో చూసి ఏదైనా అదర్ స్టేట్స్ నుంచి ఇలాంటివి ఏమైనా రియల్ హర్రర్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి తప్పకుండా చెప్తాను సిస్టర్. అండ్ అలాగే మీకు ఎటువంటి హర్రర్ నచ్చుతుంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో మీదైతే అవుతుంది. అండ్ ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళదే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలోనైతే పెడతాను. అండ్ లాస్ట్ వీడియోకి రవిశంకర్ గారు ఒక క్వశ్చన్ అయితే వేశారనమాట. దానికి సమాధానం లాస్ట్లోనైతే చెప్తాను. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రాత్రి 12:30 అయితే అవుతుంది. చల్లటి గాలి వేస్తుంది. ఎక్కడో ఊరి చివరన మంజునాథ్ తన బ్యాగ్ పట్టుకొని ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. చాలాసేపు నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నాడు. మరి ఈలోగా అవతల నుంచి ఎవరో వస్తున్నట్టుగా కనిపించింది. మీనాక్షి ఒక బ్యాగ్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తుంది. ఈలోగా మంజునాథ్ ఎవరైనా ఉన్నారేమో, వస్తున్నారేమో అని అటు ఇటు కంగారు పడుతూ చూస్తున్నాడు. చల్లటి గాలి తన మేనని తాకేసరికి తుల్లిపడి పక్కకైతే చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అటుగా వస్తున్న మీనాక్షి కంగారు పడుతూ వెతుకుతూ ఎక్కడున్నాడు వీడు అంటూ చుట్టూ చూసింది. ఈలోగా నేనిక్కడున్నానో అంటూ చేతులు ఊపుతూ సైగలైతే చేస్తున్నాడు. ఇంకంతే పరిగెట్టుకుంటూ వచ్చి మంజునాథ్ని గట్టిగా హత్తుకుంది. ఏడుస్తోంది. ఏడకు మీనాక్షి, ముందుగా అనుకునేదే కదా, పద పద అంటూ అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఇద్దరూ పరిగెత్తుకుంటూ హైవే రోడ్ మీదకి అయితే వచ్చేశారు. ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇంకా నేను పరిగెత్తలేను అని మీనాక్షి అయితే అంటుంది. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు అని అటుపక్కకైతే చూస్తున్నాడు. ఈలోగా ఒక టెంపో అయితే వచ్చింది. ఆ టెంపోలోని వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు. రే మీనాక్షి, తొందరగా ఎక్కండి అని అంటున్నారు. అమ్మయ్య పద పద అంటూ టెంపో వెనకాతలైతే ఎక్కి కూర్చున్నారు. మీనాక్షి భయపడిపోతుంది. ఏంటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇప్పటికైనా చెప్తావా, ఇంకా సస్పెన్సేనా అని అంటుంది. సస్పెన్స్ ఏం లేదు, ముందే చెప్తే మళ్ళీ ఎవరికైనా తెలుస్తుందని ఎక్కడా ఎవరి దగ్గర చెప్పలేదు. మనం వేరొక స్టేట్కి అయితే వెళ్తున్నాం. వేరొక స్టేటా? ఎక్కడికి
అని అడుగుతుంది ఎగ్జైటింగ్గా. అది తమిళనాడు అని చెప్పాడు. తమిళనాడా? అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? అయినా అక్కడ ఉద్యోగం ఎలా వస్తుంది? పైగా మనకి భాష కూడా రాదు అని అంటుంది. కంగారు పడకు, లాస్ట్ మంత్ నేను ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా, అప్పుడు అక్కడికే వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు ఒక ఉద్యోగం చూసి పెట్టాడు. అప్పుడే ఇంటర్వ్యూ కూడా చేసి అందులో సెలెక్ట్ అయ్యి ఇదిగో జాయినింగ్ ఈ మంత్లోనే. అందుకనే అక్కడికి వెళ్ళడానికి నేను అన్ని ప్లాన్లు వేశాను. ఇప్పుడేమంటావు అని అంటున్నాడు నవ్వుతూ. బాబోయ్, నువ్వు చాలా తెలివైన వాడివి, అలాగే నన్ను వదిలేస్తావేమో అని భయపడుతుంది మరోవైపు. చాచా, ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు అని అంటున్నాడు. ఏమో, నాకు భయం వేస్తుంది. అమ్మా నాన్నని వదిలేసి రావడం నాకు ఇంకా ఎందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటుంది మీనాక్షి. చాచా, వాళ్ళ గురించి ఆలోచించకు. మనం మేజర్స్, పైగా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఉద్యోగం కూడా మంచిది వచ్చింది. నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పినా కూడా మీ వాళ్ళు ఒప్పుకున్నారా? మా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకి క్యాస్ట్ అడ్డం వచ్చింది. మరేం చేస్తాం? ఇలా తప్ప ఇంకేమీ చేయలేం అంటూ ఇద్దరూ ఒకరి ముఖాలు కాసి ఒకరు చూసుకుంటూ బాధపడుతున్నారు. మరోవైపు అనుదీప్, ప్రియ ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చుకున్నంత ప్రేమ. మరి వాళ్ళిళ్లలోనైతే ఇద్దరు ప్రేమని అంగీకరించలేదు. పైగా వాళ్ళిళ్లలోని పెద్ద పెద్ద గొడవలయ్యి పంచాయతీ దాకా వచ్చేసింది. మరి అది పల్లెటూరు. అనుదీప్ వాళ్ళది బాగా డబ్బున్న కుటుంబం, ప్రియది ఒక నిరుపేద కుటుంబం. మరి వాళ్ళకి వీళ్ళకి ఆస్తులు అంతస్తులే కాదు, వారి కులం కూడా వేరవడంతోనే వాళ్ళిద్దరూ కలవడానికి వీల్లేదు అని నియమం అయితే పెట్టారు. ప్రతి ఒక్కరి చూపు కూడాను వాళ్ళ మీదే ఉండేది. అయినా కూడా వాళ్ళని ఒకరు విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. అరక్షణం కూడాను వాళ్ళకి నరకంలో ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే ప్రతిరోజు రాత్రి అయ్యే సమయానికి ప్రియ వాళ్ళ పెరడ్లో నుంచి అనుదీప్ వాళ్ళ పొలాని వైపు అయితే వెళ్ళేది. మరి అక్కడే అనుదీప్ ప్రియ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అలానే ఆ రాత్రి కూడాను మెల్లగాను ప్రియ దొంగతనంగా బయటికి వచ్చి అనుదీప్ వాళ్ళ పొలం వైపు అయితే వెళ్తుంది. ఆ ఎండుటాకుల మీద నడుస్తూ ఉంటే తన గజ్జల చప్పుడు, ఆ ఎండుటాకుల చప్పుడు కలిసి అతి భయంకరంగా వినిపిస్తుంది తనకే. భయంతోని మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ మరోవైపు అనుదీప్ని కలవబోతున్నాననే సంతోషంలోని తను ఇంక అలానే వెళ్ళింది. అక్కడే అనుదీప్ పడుకొని ప్రియ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటు ఇటు చూసుకొని మెల్లగా ప్రియ అక్కడికైతే వచ్చేసింది. అనుదీప్ పడుకున్నాడని దగ్గరికి వచ్చి మొహంలో మొహం పెట్టి కళ్ళ మీద ఊద్దామనుకుండేసరికి ఈలోగా అనుదీప్ గట్టిగా పట్టుకొని తను ముందుకైతే లాగేశాడు. ఏయ్, నువ్వు పడుకోలేదా అంటూ నవ్వుతుంది. నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఎలా పడుకుంటాను అంటూ లేచి కూర్చున్నాడు. భయం వేస్తుంది, ఎవరైనా వస్తారేమో. ఇప్పుడెంత అయింది? 2:30 అవుతుంది. ఈ సమయంలో ఎవరైనా వస్తారా, నీలాంటి దెయ్యాలు తప్ప అని అంటున్నాడు. ఓహో, అందుకేనా నువ్వు నా వెనక తిరుగుతున్నావు అంటూ నవ్వుతుంది. సరేగాని ఇంకో వారం రోజులు ఓపిక పడితే మనిద్దరం ఇక్కడి నుంచి ఎక్కడికో దూరంగా ఎగిరిపోదాం అని అంటున్నాడు. నాకెందుకో భయం వేస్తుంది. నువ్వు అంటున్నావు కానీ ఇంట్లోని అమ్మ నాన్న చెల్లి తమ్ముడికి ఏమవుతుందో అని భయం వేస్తుంది. మీ వాళ్ళు ఊరుకుంటారా అని అంటుంది. అందుకనే మీ అమ్మ నాన్ని ఊరు దాటించే ప్లాన్ కూడా వేశాను అని చెప్తున్నాడు. అవునా, వాళ్ళెలా ఊరు దాటుతారు? నువ్వు చెప్తే వాళ్ళు చేస్తారా అని అంటుంది. ఎవరు చెప్తే చేస్తారో నాకు బాగా తెలుసు అని అన్నాడు. మరి తన ప్లాన్లేవో తనైతే ముందే వేసేశాడు. వాళ్ళ అమ్మ నాన్నని పంపించడం కోసం వాళ్ళ కౌలుకిచ్చిన ఆ పొలం వాళ్ళతోనైతే మాట్లాడాడు. వాళ్ళది మరొక చోట ఒక పెద్ద పొలం అయితే ఉంది. ఆ ఊరికి వెళ్ళి వాళ్ళని కౌలు చేసుకోమని అక్కడున్న ఆ యజమానులు అయితే చెప్పారు.
మరి ఆ సంగతి ప్రియకి అయితే తెలీదు. మరి అనుదీప్ ప్రియతో మాట్లాడుతూ ప్రియని దగ్గరికి అయితే తీసుకున్నాడు. అప్పటికే శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎప్పుడో దగ్గర అయిపోయారు. మరి ఈలోగా తెల్లవారుతుంది. ప్రియా ఇంక వదులు నన్ను, తెల్లవారుతుంది, భయం వేస్తుంది, ఎవరైనా వచ్చారంటే అంతే సంగతులు, నేను వెళ్తాను బాబు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆగు ప్రియా అంటూ మళ్ళీ ఒకసారి గట్టిగా హగ్ చేసుకున్నాడు. సరే, జాగ్రత్తగా ఉండు, ఈ 1 వీకు మనమైతే కలవడానికి అవ్వదు. శనివారం రాత్రి నేను చెప్పిన ప్రదేశానికి వచ్చాయి. మనిద్దరం ఊరు వదిలి వెళ్ళిపోబోతున్నాం, కంగారు పడకే అని అంటున్నాడు. సరే, నీకు తెలుసు కదా నేనిప్పుడు అంటూ ఉంటే అందుకే కదా ఈ కంగారంతా అంటూ తన చేతిని ముద్దాడాడు. ప్రియ అప్పటికే కడుపుతోనైతే ఉంది. తనకి 2వ నెల. ఆ సంగతి వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు. అయితే మరి ఆ శనివారం రానే వచ్చింది. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి మరో ఊరికైతే వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఇంటిని తీసుకొని అక్కడ సంతోషంగానైతే జీవిస్తున్నారు. అలా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత అనుదీప్ ప్రియతోని ఇలా అయితే చెప్పాడు. ప్రియా, ఇంకా ఇక్కడ మనం ఉండాలి అనంటే డబ్బులు మనకి చాలా అవసరం. పక్క ఊర్లోని ఏదో మంచి ఉద్యోగం ఉందంట. నేను వెళ్ళి వస్తాను, ఉద్యోగం సంపాదించి వస్తాను. నువ్వు జాగ్రత్త. అసలుకే 4వ నెల. నేను ఒక 1 వీక్ తర్వాత ఇంటికి వస్తాను. అప్పటి వరకు పక్కింటి ఆవిడ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్తూ తను అక్కడి నుంచి అయితే వెళ్ళాడు. కానీ వారం తర్వాత అనుదీప్ అయితే ఇంటికి రాలేదు. మరి మరోవైపు మంజునాథ్, మీనాక్షి ఇద్దరు కూడాను తమ కలల ప్రపంచం తమ సొంతం అవబోతుందని చాలా సంతోషంగానైతే ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు ఫ్రెండ్స్లానే ఉన్నారు. ఎటువంటి రాంగ్ స్టెప్ అయితే తీసుకోలేదు. అయితే మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మొత్తానికి తమిళనాడు అయితే వచ్చేశారు. తమిళనాడులోని ఆల్రెడీ మంజు ఫ్రెండ్ సూర్య ఫ్రెండే కాదు, అన్నయ్యతో సమానం ఇంకా మంజునాథ్కి. ఎందుకనంటే వాళ్ళిద్దరు పెళ్ళి దగ్గరుండి జరిపించాడు. సూర్యది కూడా లవ్ మ్యారేజే, అందుకనే మరి. అయితే మరి వాళ్ళ ఇంటి దగ్గరలోనే మరొక ఇల్లు ఆల్రెడీ అద్దెకైతే తీసుకున్నారు. అయితే మరి సడన్గా ఆ ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో వాళ్ళు అక్కడికి ఆ శవాన్ని తీసుకొచ్చి అయితే పెట్టారు. బాబు, ఏమీ అనుకోవద్దు, ఈ ఇంటిని అద్దెకి ఇవ్వడం కుదరదు. మా అమ్మగారికి ఎంతో ఇష్టమైన ఇల్లు. తను చనిపోయిన తర్వాత ఆ ఇంటికి తీసుకువచ్చి అక్కడే మిగతా కార్యక్రమాలు చేయమన్నారు. అందుకనే మరి ఈ ఇంటిని అద్దెకి ఇవ్వడం కుదరదు. మీరు ఇంకెక్కడైనా చూసుకోండి, ఇదిగో మీ అడ్వాన్స్ అంటూ తన చేతికైతే ఇచ్చేశారు. ఇంకా ఏమీ అనలేక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అయితే మరొక చోటుకు వచ్చారు. ఇంకా అంతా చూస్తున్న సమయంలోని ఊరి చివరన మరొక ఇల్లు అయితే వాళ్ళకి కనిపించింది. చాలా పెద్ద ఇల్లు, పైగా ఇంటి ముందు నుయ్యి కూడా ఉంది. అబ్బా, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల వాతావరణం, ఆ చెట్లు, పొలాలు అంతా చాలా బాగుంది. కానీ ఎక్కువ చెప్తారేమో అన్నా అని అంటున్నాడు మంజు. సర్లే, ఆ పక్క పోర్షన్ ఏమైనా అద్దెకిస్తారేమో చూద్దాం అంటూ లోపలికి వెళ్ళారు. అక్కడ ఎవరు లేరు. ఇదిగో బాబు, అటు కాదు ఇటు ఇటు అంటూ మరోవైపు నుంచి అయితే రమ్మని పిలుస్తున్నారు. అంటూ మరోవైపు వెళ్ళి సూర్య వాళ్లతోనైతే మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే వాళ్ళు తమిళియన్స్, వాళ్ళకి తెలుగు రాదు. సూర్యకి తమిళ్ తెలుగు రెండూ వచ్చు. అందుకనే మరి వాళ్లతోనైతే మాట్లాడుతున్నాడు. మంజునాథ్ కోసం ఇల్లుని అద్దెకి అడుగుతున్నాడు. ప్లీజ్ అండి, మా ఫ్రెండు కొత్తగా పెళ్ళయింది, ఒక చిన్న రూమ్ ఉంటే చాలు, వెనకాతల బాత్రూమ్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవుతారు అని చెప్తూ ఉంటే, బాబు ఆ ఇల్లంతా అద్దెకిస్తాం అని అంటున్నారు వాళ్ళు. అవునా, అయితే వద్దులండి, వాళ్ళిద్దరికీ అంత పెద్ద ఇల్లు అవసరం లేదు అంటూ ఉంటే, బాబు ఆగండి, ఎక్కువేం కాదు అద్దె, 10,000 అని చెప్తున్నారు. ఏంటి
10,000 అంత ఇల్లు కలిపి వాటర్ ఫెసిలిటీ ఉందా, బాత్రూమ్స్ ఉన్నాయా అని వెంటనే సూర్య అయితే అడుగుతున్నాడు. ఆ కన్వర్సేషన్ అంతా వింటున్న మంజుకి అర్థమవుతుంది కానీ రిప్లై అయితే ఇవ్వలేడు. అన్నా, అంతా 10,000 నిజంగానా? అయితే బాగుంది, తీసుకుందామన్నా. పర్వాలేదు, నాకు జీతం 1,00,000 రూపాయల వరకు వస్తుంది. ఈ 10,000 నాకు ఎక్కువేం కాదు. పైగా మా ఇల్లు, మీనాక్షి వాళ్ళ ఇల్లు కూడాను పెద్దవే, కాబట్టి మాకు ఈ ఇల్లు బాగా నచ్చిందన్నా అని అంటున్నాడు. సరే సరే అని ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఇంటినైతే అద్దెకి తీసుకున్నారు. మరి కొత్త పెళ్లి కూతురు మీనాక్షి సిగ్గుపడుతూ ఇంట్లోకి గృహప్రవేశం అయితే చేసింది. సూర్య వాళ్ళ ఆవిడ దిష్టి తీసి బయటికైతే వేసేసింది. ఇంకా అందరూ హ్యాపీగా ఆ రోజైతే ఆ ఇంట్లోని పాలు పొంగించి అన్నీ వండుకొని అక్కడే ఎంజాయ్ చేశారు. ఇంకా మేము బయలుదేరుతాంరా, జాగ్రత్త అని చెప్తూ వాళ్ళిద్దరూనైతే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. మరి గేటు వేసేసి లోపలికి వచ్చి మీనాక్షిని గట్టిగానైతే హక్ చేసుకున్నాడు. ఏ వదలరా, స్నానం చేసి రాని అంటూ చిరాకు పడుతుంది మీనాక్షి. పొద్దున్న చేశాం కదా, ఎన్నిసార్లు చేస్తావు మీనాక్షి అని అంటున్నాడు. పొద్దున్న చేస్తే సాయంత్రం చెయ్యవా అని అంటుంది మీనాక్షి. నేను పొద్దున్న చేయడమే కష్టం, ఇంకా సాయంత్రం కూడానా అని అంటున్నాడు. సరే నేను చేసి వస్తాను అంటూ తను తన డ్రెస్ పట్టుకొని బాత్రూమ్ వైపు అయితే వెళ్ళింది. మరి మనలాగా వాళ్ళు ఇంట్లోపలైతే బాత్రూమ్స్ కట్టించుకోరు, బయటనైతే పెడతారు. అయితే మరి పెరట్లోకి తను అలా వెళ్ళేసరికి బాత్రూము కొంచెం దూరంలోనైతే ఉంటుంది. పెరడంతా బాగా చీకటిగానైతే ఉంది. అక్కడున్న లైట్ వేసినప్పటికీ కూడాను కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా చీకటైతే ఉంది. ఇంక బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది అనే సమయానికి బాత్రూమ్ దగ్గరే ఎవరో నించున్నట్టుగా ఒక నల్లటి ఆకారం, అది కూడాను ఒక స్త్రీ ఆకారంలోనే కనిపిస్తోంది. ఎవరది అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసిందో లేదో అక్కడున్న ఆకారం టక్కున మాయమైపోయింది. అంతే, మీనాక్షి జడిచిపోయింది. అందులోకి అక్కడంతా చీకటిగా ఉండడంతోనే మీనాక్షి ఒక క్షణం భయపడింది. మళ్ళీ తనకి తానే సర్ది చెప్పుకొని ఏదో నీడని చూసి అలా భయపడ్డాన్లే అంటూ బాత్రూంలోకి అయితే వెళ్ళింది. లైట్ ఆన్ చేసుకొని తన బట్టలు ఒక పక్కన పెట్టి తన బట్టలు విప్పుతూ ఉంటే ఎవరో తన్నే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. భయంతోని బట్టలు ఇప్పడం ఆపి చుట్టూ అంతా కూడా చూసుకుంది. మరి ఒకవైపు వెంటిలేటర్ అయితే ఉంది. ఆ వెంటిలేటర్కి చిన్న చిన్న రంధ్రాలైతే కనిపిస్తున్నాయి. అందులో నుంచి ఎవరైనా చూస్తున్నారా అని భయంతోని బయటికి వచ్చి చుట్టూ అంతా కూడా చూసింది. కానీ ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. ఇదంతా నా భ్రమ అనుకొని మళ్ళీ లోపలికైతే వెళ్ళింది. బట్టలిప్పి స్నానం చేస్తుంటే మళ్ళీ అదే ఫీలింగ్, ఎవరో తన్నే చూస్తున్నట్టు. గబగబా స్నానం చేసి బట్టలు మార్చుకొని బయటికైతే వచ్చింది. బాత్రూమ్ గోడకు ఉన్న లైట్ ఆఫ్ చేసి ముందుకు తిరిగేసరికి ఎవరో తన ముందు ఉన్నట్టుగా అనిపించి ఒక్కసారిగా మాయమైపోయింది. అంతే, కెవ్వున అరిచింది మీనాక్షి. లోపల ఉన్న మంజు పరిగెట్టుకుంటూనైతే వచ్చాడు. మీనాక్షి, ఏమైంది ఏమైంది, ఎవరైనా వచ్చారా ఏంటి అంటూ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి అయితే వచ్చేశాడు. మీనాక్షి ఇంకా అక్కడే నించొని గట్టిగట్టిగా అరిచేస్తుంది. ఏమైంది మీనాక్షి అంటూ మీనాక్షినైతే గట్టిగా పట్టుకున్నాడు. ఏమో, ఎవరు ఇందాక నుంచి నన్నే చూస్తున్నట్టుగా, నాకాసే చూస్తున్నట్టుగా ఒక ఫీలింగ్. స్నానం కూడా చేయలేకపోయాను. ఇప్పుడు బయటకు వచ్చి లైట్ ఆఫ్ చేసేసరికి నా ముందు ఎవరో ఒక నీడలాగా వచ్చి మాయమైంది. అంతేకాదు, బాత్రూంలోకి వస్తున్నప్పుడు కూడా అలానే అంటూ భయపడిపోతూ తను కన్ఫ్యూజ్ అయిపోతూ మంజుని పట్టుకొని ఏడ్చేస్తుంది. ఏం లేదు మీనాక్షి, ఏం లేదు ఏం లేదు అంటూ తనని లోపలికైతే తీసుకువెళ్ళాడు. ఎందుకలా ఆలోచిస్తున్నావు? అక్కడ ఏం లేదు, చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల అలా నీడగా అనిపించి నీకేదో కనిపించింది అంతే. ఏం లేదురా, అక్కడ బాత్రూమ్కి చెట్లు ఇరువైపులా ఉన్నాయి కదా, నువ్వు లైట్ ఆఫ్ చేసేసరికి ఆ చెట్ల నీడే అలా కనిపించుంటుంది అంటూ తన్నైతే కన్విన్స్ చేశాడు. ఇంకా మీనాక్షి కూడా
తన మాటలకి కన్విన్స్ అయితే అయ్యింది. అయినా కూడా తనకెందుకో బాధగానైతే అనిపిస్తుంది. అమ్మని నాన్నని వదిలేసి వచ్చేశాను, పైగా వాళ్ళ పరువు తీశాము అంటూ బాధపడుతుంది ఆ సమయంలో. మీనాక్షి, ఇప్పుడు బాధపడవలసిన టైమా? అయినా ఈరోజు మన ఫస్ట్ నైట్ అని అంటున్నాడు మంజు. ఆ, ఇది మటుకు బాగా గుర్తుంటుంది. నాకు అసలు మూడ్ లేదు, ప్లీజ్ నన్ను ఇప్పుడేమీ ఇబ్బంది పెట్టొద్దు, ఓకేనా అని అంటుంది. మరి మంజు కూడా అర్థం చేసుకొని, సరేలే మీనాక్షి, సరదా కన్నానులే అంటూ తన భుజం మీద చేయి వేసి పడుకో కాసేపు అని అంటున్నాడు. ఇంక వాళ్ళిద్దరూ అలా కూర్చున్న సమయంలోనే వెనకాతల నుంచి ఏదో ఒక నీడ వాళ్లనే చూస్తూ అలానే ఉంది. కోపంగానూ తన పళ్ళని పటపటాయిస్తుంది. ఆ శబ్దం ఇద్దరికీ ఒకేసారి వినిపించింది. అంతే, తుల్లిపడి వెనక్కి తిరిగి చూశారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా రాత్రి సమయంలోని మంజు, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకొని వస్తాను, నువ్వు పడుకో మీనాక్షి అని తన్ని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోమన్నాడు. తనైతే పడుకుంది. ఇంకా మంజు మరొక రూమ్లోని తన ల్యాప్టాప్లోని వర్క్ అయితే చేసుకుంటున్నాడు. తను అలా చేస్తున్న సమయంలోని మీనాక్షికి ఏవేవో ఆలోచనలు. ఇంట్లోని వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో, తను ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటుందో, నేను ఒకసారి అమ్మకు కాల్ చేస్తే బాగున్ను అని అనుకుంటుంది. మళ్ళీ మరోవైపు, అమ్మో వద్దులే, వీణ్ణి చేసుకున్నానని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఇంకా మా ఇద్దరిని బ్రతకనివ్వరు, మేము ఇక్కడ ఉండడమే మంచిది అని అనుకుంటుంది. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరువు కోసం ప్రాణాలనైనా కూడా లెక్క చేయరు. అందుకే మరి మీనాక్షి మంజు ఇంతటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే మరి తను అలా ఆలోచిస్తున్న సమయంలోని తన్నెవరో ఓదారుస్తున్నట్టు వెనకాతలే ఎవరో కూర్చొని తన భుజం మీద నిమురుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. తను నిద్దట్లోనే ఉండి ఇవన్నీ కూడా ఆలోచనలు పడుతుంది కానీ పూర్తిగా పడుకోలేదు. అలా చేతులు వేసి నిమురుతూ ఉంటే మంజు వచ్చి అలా వేసి అలా నిమురుతున్నాడో అని అనుకుంది. ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ మంజు అయితే లేడు, ఒక అమ్మాయి. కళ్ళు ఉండాల్సిన చోట నల్లగా గోతులు పడి ఉన్నాయి. అంతేకాదు, తన మొహం పాలిపోయినట్టు కడుపుతో ఉన్నట్టుగానైతే కనిపిస్తోంది. ఇంకా మీనాక్షిని చూసి ఏడవడం అయితే మొదలుపెట్టింది. అంతే, మీనాక్షి గట్టిగానైతే అరిచేసింది. పక్క రూంలో ఉన్న మంజు పరిగెట్టుకుంటూనైతే వచ్చాడు. మీనాక్షి, ఏమైంది మీనాక్షి అనుకుంటూ. ఇక్కడెవరో ఉన్నారు మంజు, అది ఇప్పటి వరకు నా పక్కనే కూర్చొని నా భుజాన్ని అంటూ అంతా చూస్తోంది. ఏమైంది మీనా, ఏమైంది? నేను పక్క రూంలో ఉన్నాను, నువ్వొక్కదానివే ఇక్కడ పడుకున్నావు, ఎవరొచ్చుంటారు అని అంటున్నాడు. కాదు మంజు, అది దెయ్యం, నాకు తెలుస్తుంది, భయం వేస్తుంది దాన్ని చూస్తూ ఉంటే, దెయ్యం ఉంది ఈ ఇంట్లోని అని అంటుంది మీనాక్షి. మీనాక్షి, ఏదేదో ఆలోచిస్తున్నావు, నీకైనా ఆలోచనలు ఎక్కువ. ఇక్కడ ఏమీ లేదు, నేను కూడా ఇక్కడే ఉంటున్నానుగా, ఏం కనిపించలేదు, నువ్వే అలా ఆలోచిస్తున్నావు మీనాక్షి. ఏం లేదమ్మా అంటూ నచ్చ చెప్తున్నాడు. ఏమో, నాకు భయం వేస్తుంది ఇక్కడ ఒంటరిగా పడుకోవాలంటే, నువ్వు కూడా ఇక్కడే వర్క్ చేసుకో, నేను పడుకుంటాను అని అంటుంది మీనాక్షి. సరే సరే అయితే అనుకుంటూ తన ల్యాప్టాప్ని అక్కడికి తెచ్చేసి బెడ్ మీద కూర్చొని వర్క్ అయితే చేస్తున్నాడు. ఇంకా బెడ్ ల్యాంప్ ఉండడంతోనే తను మంచునే చూస్తూ అలానే కాస్త పడుకుంది. ఇంకా కొంతసేపటికి తను పూర్తిగాను నిద్రలోకి అయితే జారుకుంది. ఆ సమయంలోని వంటగదిలో ఏదో చప్పుడవుతుంది. ఏంటా చప్పుడు అని లేచి మీనాక్షి వంటగది వైపు అయితే నడుచుకొని వెళ్ళింది. ఎవరో ఏదో నములుకొని తింటున్నట్టుగానైతే వినబడుతుంది. ఏంటది అని 2 అడుగులు ముందుకు వేసిందో లేదో, అదే ఆకారం ఆ వంటగదిలో కూర్చొని తన చేతిలోని కోడిని పాళంగాను అలానే నమిలి తినేస్తుంది. అంతేకాదు, మీనాక్షి కాస్త చూసి అతి వికారంగా నవ్వుతూ తన చేతిలో ఉన్న ఆ చికెన్ పీస్ని తీసి తింటావా అంటూ మీనాక్షికైతే ఇస్తుంది. అంతే, అది చూసిన మీనాక్షి గట్టిగా అరిచి లేచి కూర్చుంది.
అంతే. మరోవైపు అనుదీప్ కోసం ప్రియ అయితే ఎదురుచూస్తుంది. తను ఎంతకీ రాలేదు. అప్పటికే 2 వారాలైపోయాయి. వారంలో వస్తానన్న అనుదీపు ఇంకా రాలేదేంటి? నేను చూస్తే కడుపుతో ఉన్నాను. ఇక్కడ వాళ్ళు ఎవరూ నాకు తెలీదు. పక్కింటి ఆవిడ ఎంతకాలం నన్ను చూసుకుంటుంది అని బాధపడుతుంది. అనుదీప్ నిజంగా నన్ను ప్రేమించాడా, లేదంటే మోసం చేశాడా? నేనేమైపోతాను? తిరిగి ఆ ఊరికి వెళ్ళలేను. పైగా ఆ ఊరికి వెళ్తే అనుదీప్ వాళ్ళ ఫ్యామిలీ నన్ను చంపేస్తుంది. అంతేకాదు, మా అమ్మ నాన్న కూడా నన్ను ఆదరించరు. పైగా నేను కడుపుతో ఉన్నాను. నా పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ ఎలా ఉండగలను? ఉద్యోగం చేయడానికా? అవ్వదు. ఎలా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, బాధపడిపోతుంది. కానీ అనుదీప్ జాడలు తెలియట్లేదు. పాపం పక్కింటామె వాళ్ళ ఆయనతో చెప్పి అనుదీప్ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడో వెతికి రమ్మంది. పక్క ఊరికి ఉద్యోగానికి వెళ్ళిన అనుదీపు 2 వారాల నుంచి కనిపించటం లేదు, రాలేదు. అనుదీప్ మోసం చేశాడు అని పక్కనున్న ఆవిడ ప్రియతోనైతే అంటుంది. నిన్ను మోసం చేశాడమ్మా ఆ పిల్లడు. నీకు అర్థం కావట్లేదా? కడుపుతో ఉన్నావు. అయ్యో, పెళ్ళి కూడా చేసుకోలేదు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని నువ్వే ఎందుకమ్మా అన్నావు? అయినా కూడా ఉద్యోగం రాకుండా పెళ్లి చేసుకోకుండా ఎందుకు తొందరపడ్డారు అని ఆవిడ ఏవేవో మాట్లాడుతుంటే మరో పక్క ప్రియకి చెమటలు పట్టేస్తున్నాయి. అనుదీప్ అలాంటి వాడు కాదండి అని చెప్తుంది. కానీ మరోవైపు తన బ్రెయిన్ మటుకు అనుదీప్ వెళ్ళిపోయాడేమో, తిరిగి తను వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడేమో, నన్ను ఇక్కడ మోసం చేసి నాకు కడుపు చేసి ఇలా వదిలేశాడు అని బ్రెయిన్ అయితే చెప్తుంది. తన మనసు మటుకు కాదు, తిరిగి వస్తాడు. అనుదీప్కి నువ్వంటే చచ్చేంత ప్రేమ. అలాంటివాడు నిన్నెలా వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్తుంది. అయితే మరి ప్రియ ఎటూ తేల్చుకోలేకపోతుంది, బాధపడుతుంది. ఇంక పక్కింటామె అక్కడితో ఆగకుండా 4-5 అయితే చెప్పింది. ఎందుకనంటే ఎవరైనా కనీసం ప్రియకి ఏదో రకంగా సహాయపడతారని. ప్రియకి ఉద్యోగం లేదు, పైగా కడుపుతో ఉంది. నెల తిరిగేసరికి ఇంటి అద్దె ఎలా కడతావమ్మా అని ప్రియనైతే అడుగుతుంది ఆమె. అదేనాంటీ, నాకు తెలియడం లేదు, భయం వేస్తుంది అని ప్రియ అయితే చెప్తుంది. అందుకనే ఈలోగా ఏదో ఒక ఉద్యోగం చూసుకో. మీ ఇంటి వానరు చాలా మంచి ఆయనతోనే ఏదో విధంగా మనం చెప్పి మేనేజ్ చేద్దాం. నువ్వు ఈలోగా మా వాళ్ళకి 2-3 చెప్పాను, ఎందులోనైనా పని కుదురుతుగాన్లే అని అంటుంది. ప్రియా కొంచెమో గొప్పో చదువుకుంది. ఏదో డిగ్నిటీగా పని చేసుకోవడానికి ఓకే, కానీ చిన్నా చితకా పనులు తను చేయడానికి ఇష్టపడదు. మరి అలాంటి చిన్నా చితకా పనులే అక్కడున్న ఆంటీ అయితే చూసింది. కానీ ప్రియ మనసు మటుకు మరొకటైతే చెప్తుంది. లేదాంటీ, అనుదీప్ వస్తాడు. ఉద్యోగం దొరకలేదని తను ఎక్కడ తిరుగుతున్నాడో అంటూ పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంక పక్కింటి ఆంటీ చెప్పి నోరు నొప్పెట్టి తను కూడా ఊరుకుంది. నెల రోజులు గడిచిపోయాయి. అంతే మరి, ఇంటి ఓనరు అద్దె కట్టవేంటమ్మా అంటూ ఇంటికైతే వచ్చాడు. అవును, ఇంతకీ ఈ పిల్లడెక్కడా అని అడుగుతున్నాడు. అది ఉద్యోగం కోసమని వెళ్ళారండి, వచ్చేస్తారు. వచ్చిన వెంటనే నేను మీ అద్దె కట్టేస్తాను అని చెప్తుంది. ఆహా అంటూ ఇంటి లోపలికి వచ్చి అంతా చెక్ చేస్తున్నాడు. పైగా ఏ సామాను కొనుక్కోలేనట్టుంది అంటూ తన కడుపు కాసి చూస్తూ ఎన్నో నెల అని అడుగుతున్నాడు. తనకి చాలా చిరాగ్గా కోపంగా కూడా అనిపించింది. 4వ నెల అండి, ఇదిగో ఈ వీక్కి 5th మంత్ వచ్చేస్తుంది అని చెప్తుంది. ఓహో, పెళ్ళి కూడా చేసుకోకుండా 5వ నెల వరకు వచ్చేసారనమాట. త్వరగా పెళ్లి చేసుకోండి, నేను కాబట్టి మీకు అద్దెకి ఇచ్చాను, ఇంకోలా అయితే అద్దెకి ఇవ్వరు అని చెప్తూ పొగరుగా మాట్లాడి బయటికైతే వెళ్ళిపోయాడు. ఇంకా అదంతా చూస్తున్న ప్రియకి ఏడుపు బాధ అయితే తన్నుకొని వచ్చేస్తున్నాయి. ఏం చెయ్యాలో తోచట్లేదు. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి
గేట్ దగ్గరికి వచ్చి అక్కడే నించొని, అనుదీప్, ఎక్కడున్నావురా? నా గురించి వస్తున్నావా? నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా? కనీసం ఫోన్ చెయ్యాలని కూడా అనిపించలేదా? ఎక్కడున్నావు అని బాధపడిపోతుంది, కుమిలిపోతుంది. కానీ అనుదీప్ నుంచి ఎటువంటి రిప్లై కానీ ఫోన్ కానీ లేదు. ఆ రోజు అనుదీప్ కోసం ఎదురు చూస్తూ గేట్ దగ్గర నించున్న ప్రియకి వాళ్ళ ఇంటి ఓనరు తన దగ్గరికి వచ్చి, ప్రియా, లోపలికి రామ్మా, నీతో మాట్లాడాలి అని అన్నాడు. సరే అని లోపలికైతే వెళ్ళింది. ఏంటంకుల్ అని అడిగింది. అదే, ఇంటి అద్దె ఎప్పుడు ఇస్తున్నారు? అనుదీప్ వచ్చాడా అంటూ తన వైపు ఏదో తేడాగానైతే చూస్తున్నాడు. తనకి అది అర్థమవుతుంది. దూరంగా వెళ్ళి, లేదంకుల్, వచ్చేస్తాడు. అనుదీప్ ఇంకొక 1 వీక్లో వచ్చేస్తాడు ఖచ్చితంగా అని తనైతే చెప్తుంది. కానీ తన మటుకు తన వంకర బుద్ధినైతే చూపించాడు. ప్రియ దగ్గరికి వచ్చి, అయ్యో, అనుదీప్ నిన్ను మోసం చేశాడు ప్రియా అంటూ తన మీదైతే చేయి వేశాడు. అంతే, ప్రియకి చాలా కోపం వచ్చింది. చేయి తీయండి అంకుల్ అంటూ చేతిని పక్కకైతే తోసేసి దూరంగా వెళ్ళి బయటకొచ్చి నించుంది. మర్యాదగా మీరు బయటకు వెళ్ళండి. అనుదీప్ వస్తే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. లేదనుకోండి, ఇదిగో నా మెళ్ళో చెయ్యినుంది కదా, ఇది ఇచ్చేస్తాను. ఓకేనా? మీరు వెళ్ళండి ఇంకా అని అంటుంది. ఆ, సరే సరే, ఇదిగో వారం రోజులు మించిపోయిందనుకో, అంతే మరి, నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనుకుంటూ బయటకైతే వచ్చేశాడు. ప్రియ ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తోంది. ప్రేమించినప్పుడు ఎన్నో విషయాలు చెప్పాడు, నన్ను అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటానని. ఇప్పుడు ఏమైందిరా నీకు ఆ ప్రేమంతను? నిజంగా అందరూ అన్నట్టే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటూ ఏడుస్తోంది. ఈలోగా ఆ ఇంటి ఓనర్ ఇచ్చిన 1 వీక్ గడువు కూడా ముగిసిపోయింది. అంతే మరి, ఇంటి ఓనరు ఇంటి మీదకైతే వచ్చేశాడు. ఏడువాడు అద్దెకి తీసుకొని భార్య కాకుండానే భార్య అని అబద్ధం చెప్పి ఇంట్లోకి దిగారు. ఇప్పుడేమో వాడెక్కడా అనంటే ఇప్పుడొస్తాడని అబద్ధం చెప్తావా? అసలు నువ్వెలాంటిదానివో అప్పుడే నేను గ్రహించానులే అని ప్రియని డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు. ప్రియకి కోపం వచ్చేసింది. తన మెడలో ఉన్న చైన్ తీసి, ఇదిగో, మీ అద్దె కన్నా ఈ చైన్ విలువ చాలా ఎక్కువ. నాకు 6 నెలల వరకు నువ్వు ఇంకా అద్దె అడగొద్దు, తీసుకో అంటూ ఆ చైన్ అయితే ఇచ్చేసింది. అది మరి అనుదీపు ప్రియ కోసం ఇచ్చిన చైన్. తన జ్ఞాపకంగానూ అప్పటి వరకు తన మెడలోనే ఉంచుకుంది. ఎప్పుడైతే ఇంకా ఇలాంటి ముప్పు తనకు వచ్చిందో వెంటనే ఆ చైన్ తీసి ఇచ్చేసింది. బాధపడుతుంది. వాడైతే వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ 6 నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది. ఈలోగా పక్కింటి ఆవిడ వచ్చి, ఎందుకమ్మా అలా బాధపడతావు? నేను చెప్పినట్టు చిన్నదో పెద్దదో ఉద్యోగం చూసుకొని ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్పింది. ఇంకా పక్కింటి ఆవిడ అలా చెప్పడంతోనే సరే అని తన మనసు అయితే మార్చుకుంది. మనసు రాయిని చేసుకొని ఉద్యోగానికైతే వెళ్తుంది. మరి అది చాలా చిన్న ఉద్యోగం, ఒక గోడౌన్స్లోని ప్యాకింగ్ చేసే ఉద్యోగం. తను మరి అలాంటి పనులే చేయగలదు. తనైతే ప్యాకింగ్ చేసుకుంటుంది, తన పని తను చేసుకుంది. 1 మంత్ అయితే గడిచిపోయింది. అక్కడున్న వాళ్ళ కళ్ళంతా కూడాను ప్రియ మీదే ఉన్నాయి. ప్రియ చూడ్డానికి అందంగా తెల్లగానైతే ఉంటుంది. కొంచెం వళ్ళు కూడా రావడంతోని అందరి కళ్ళు ప్రియ మీదే. అయితే మరి అలానే ఒకరోజు మధ్యాహ్నం తన పని చేసుకొని భోజనానికని అందరూ వెళ్ళిపోతే ప్రియమత్కు అక్కడే కూర్చొని పని చేస్తుంది. అక్కడ ఉన్న మేనేజరు ప్రియ దగ్గరికి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అంతే మరి, ప్రియకి అసలు బ్రతకాలనే లేదు. పైగా చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళందరూ ఇలా తోడేళ్ళలాగా ప్రాణాలు తీసేస్తూ ఉంటే కడుపులో ఉన్న పిల్లని ఎలా బతికించుకుంటాను, నేనెలా బతుకుతాను అని తనైతే బాధపడుతూ ఆ రోజు ఒక డెసిషన్ అయితే తీసుకుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నూతిలో దూకి చనిపోదామనుకుంది. అంతే, తనకి వచ్చిందే తడవుగా ఇంకా ఎవరితో ఏం మాటలు ఆడకుండా అనుదీప్నే తలుచుకుంటూ ఆ రోజు రాత్రి ఆ నూతిలో దూకి ఆత్మహత్య అయితే చేసుకుంది.
మరోపక్క మీనాక్షి అలా గట్టిగా అరిచేసరికి పక్కనే కూర్చున్న మంజు, ఏమైంది అలా గట్టిగా అరుస్తున్నావు అని అంటున్నాడు. మీనాక్షి, "ఆ, ఏదో ఏదో పాడుకల" అని చెప్తుంది. సరే, నా వర్క్ అయిపోయింది, పడుకుందామా అని అన్నాడు. సరేనని ఇద్దరూ పడుకున్నారు. మీనాక్షి భయంతో ఉండడంతోని మంజు దగ్గరికి వచ్చి గట్టిగా వాటేసుకొని పడుకుంది. మంజు కూడా నవ్వుతూ మీనాక్షినైతే పట్టుకున్నాడు. అంతే, వాళ్ళిద్దరూ అలా పడుకునేసరికి అక్కడికి మళ్ళీ అదే ఆత్మ వచ్చి మీనాక్షి కాలుని పట్టుకొని లాగేస్తుంది. నిద్రమత్తులో ఉన్న మీనాక్షి కిందకైతే జారిపోతుంది. తనకు తెలియకుండానే మంచం మీద నుంచి కిందకు పడిపోయింది. ఆహ్ అంటూ లేచింది. ఏ మీనాక్షి, అలా ఎలా పడిపోయో అంటూ మంజు అయితే పైకి లాగాడు. ఇంకా మీనాక్షి, నన్నెవరో కాలు పట్టుకొని లాగుతున్నట్టుగా అనిపించింది అంటూ మంజుకైతే చెప్తుంది. ఇది కూడా ఉందన్నమాట, నువ్వు నిద్దట్లోని మంచం దూకేస్తావన్నమాట అని పిచ్చిగానైతే నవ్వుతున్నాడు మంజు. కాదు, నీకు అర్థం కావట్లేదు, నన్నెవరో పట్టుకొని లాగేశారని చెప్తుంటే నవ్వుతావేంటి అని అంటుంది. సరే సరే, పడుకో పడుకో అంటూ ఇద్దరు పడుకున్నారు. ఇంకంతే, అప్పటినుంచి ప్రతిరోజు కూడాను వాళ్ళు ఇంటిమేట్ అవుదాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం. మర్నాడు వాళ్ళిద్దరూ ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇంకా మంజు తన పని అంతా కూడా పూర్తి చేసుకొని ఆ రోజు మీనాక్షితోనైతే గడుపుదాం అనుకున్నాడు. మరి మీనాక్షి ఇంకా వంటగదిలోనైతే ఉంది. ఇంకా అంట్లు తోముతున్నావా అనుకుంటూ మీనాక్షి దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఇంకా తను ఎప్పుడైతే వంటగదిలోకి వెళ్ళాడో మీనాక్షి వెనకాతలే ఒక నల్లటి ఆకారం నించొని మీనాక్షినే చూస్తున్నట్టుగానైతే కనిపించింది మంజుకి. అంతే, మంజునాథ్కి అప్పుడు అర్థమైంది మీనాక్షి చెప్తుంది నిజమేనని, ఎవరో ఆ ఇంట్లో తిరుగుతున్నారని. గట్టిగా మీనాక్షి అని కేక వేసేసరికి మీనాక్షి కోపంగా వెనక్కి తిరిగి కళ్ళు ఎర్రగా చేసుకొని పళ్ళు కొరుకుతుంది. ఎందుకు వచ్చావు, ఎందుకు పిలుస్తున్నావు నన్ను అంటూ వేరేగా మాట్లాడడం మొదలుపెట్టింది. తన దగ్గరికి వెళ్ళి తన 2 చేతులు పట్టుకొని మీనాక్షి అని గట్టిగా అనేసరికి మళ్ళీ నార్మల్ స్టేట్లోకి అయితే వచ్చింది. ఇంకా ఆ రోజు రాత్రి అయితే మంజుకి నిద్ర పట్టలేదు. మీనాక్షికి ఏదో జరుగుతుందని అర్థం చేసుకున్నాడు. మర్నాడు తన ఆఫీస్ కానీ వెళ్ళిన తర్వాత మీనాక్షి ఏం చేస్తుంది అని మళ్ళీ వచ్చి దొంగతనంగా చూస్తున్నాడు. మీనాక్షి తన పనులన్నీ చేస్తుంది. అలాగే తను ఏంటేంటో తనలో తానే మాట్లాడుకుంటుంది. అదంతా గమనించిన మంజు ఇంకిలా ఉంటే లాభం లేదు అని సూర్యతో మాట్లాడి ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. మీనాక్షికి అలాంటి చోట్లకి వెళ్ళడం అంటే చాలా భయం. అందుకనే మరి సినిమాకు వెళ్దామని అక్కడికైతే తీసుకువెళ్ళాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీనాక్షి బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. నేను రానని చెప్పానా, రానుగాక రాను అని ఆ ఇంట్లోకి రావడానికి మారం చేస్తుంది. ఈలోగా లోపలున్న ఆ తాంత్రికుడు బయటికైతే వచ్చాడు. తన చేతిలో ఉన్న బెత్తాన్ని తీసుకుంటూ కొడుతూ మీనాక్షిని లోపలికైతే లాక్కు వెళ్ళాడు. అంతే, ఏవో తాంత్రిక పూజలు చేసి తనకి, ఎందుకీ పిల్లని పట్టుకున్నావు, వదిలేసేయ్, ఆ అమ్మాయి ఏం చేసింది, నీకు ద్రోహం ఏం చేసింది అని గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. సూర్య, మంజు అలానే చూస్తున్నారు. ఇంక మరో పక్క మీనాక్షి ఏడుస్తూ, మంజు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అంటూ మీనాక్షిలాగా మాట్లాడుతుంది. మరోపక్క ఆయన దెబ్బ వేస్తుంటే వేరొక రకంగానైతే వేరొక గొంతుతో మాట్లాడుతుంది. అది చూస్తున్న మంజుకైతే భయం వేసేసింది. ఇంక మీనాక్షితోని ఇలా కాదు అని చెప్పి మీనాక్షి జుట్టు ముడివేసి గట్టిగానైతే పట్టుకొని మొహం మీద పసుపు కుంకుమనైతే కొట్టారు. అంతేకాదు, ఏవో మంత్రాలు చదువుతూ తన నుదుటి మీద బొటనవేలు పెట్టేసరికి పూర్తిగానైతే అర్థమైపోయింది. ప్రియా, ఎందుకు ఈ అమ్మాయిని పట్టుకొని ఏడిపిస్తున్నావు, బయటికి రా అంటూ గట్టిగానైతే అరిచాడు. అంతే, ప్రియా గట్టిగా అరుస్తోంది. నేను రానుగాక రాను, నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా అని అంటుంది. అయితే మరి ఎవరి ప్రియా, ఏంటి కదా
అని అక్కడున్న మంజుకి సూర్యకి కూడా అర్థం కావట్లేదు మీలాగే. అయితే మరి అసలు విషయం ఏంటి అనంటే, ప్రియ, అనుదీపు ఎప్పుడైతే వేరొక ఊరు వచ్చేసారో వాళ్ళు కూడాను అదే తమిళనాడులోని ఇప్పుడు మంజునాథు, మీనాక్షి ఉంటున్న అదే ఇంట్లోనైతే ఉండేవారు. మరి ఆ ప్రియ, అనుదీపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొని మరి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుందామంటే ప్రియ మటుకు ముందు ఉద్యోగం రాని అప్పుడు చేసుకుంటే బాగుంటుంది అని అనుదీప్కి అయితే చెప్పింది. పాపం అనుదీప్ కూడాను ఉద్యోగం వేటలోనైతే పడ్డాడు. కానీ అక్కడెక్కడ కూడాను అనుదీప్కి ఉద్యోగం అయితే రాలేదు. మరొక ఊరు వెళ్తే అక్కడేమైనా ఉద్యోగం దొరికితే ప్రియని అక్కడికి తీసుకువెళ్ళిపోవచ్చు అనుకున్నాడు అనుదీప్. అలానే చెన్నైలోనైతే అవకాశాలు బాగా ఉంటాయని చెన్నై సిటీకి అయితే వెళ్ళాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా అనుదీప్కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ఆ సంగతి పాపం ప్రియకైతే తెలీదు. వీళ్ళు ఐడెంటిటీసు అన్నీ కూడా మార్చుకున్నారు. దానివల్ల అక్కడ వాళ్ళకి ఎవరికి కూడాను వాళ్ళ అతాపత అయితే తెలీదు. పైగా ఫోన్లో కూడా సిమ్ లేదు. ఇంకా అందుకనే పోలీసులు వెతికి వెతికి నెల గడిచిపోయిన తర్వాత అనుదీప్ శవాన్ని అనాథ శవంగాను వాళ్ళైతే దహన సంస్కారాలు చేసేశారు. మరి అందుకనే అనుదీపు ప్రియ దగ్గరికి రాలేకపోయాడు. అయితే మరి అనుదీప్ కోసం ఎదురుచూసి ఇరుగు పొరుగు వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా పెట్టిన టార్చర్ని భరించలేక కడుపుతో ఉన్న ప్రియ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎప్పుడైతే తను అలా ఆత్మహత్య చేసుకుందో ఆ ఇంట్లోనే అక్కడే ఉండిపోయింది. ఎప్పుడైతే ఈ మంజునాథు, మీనాక్షి అక్కడికి వచ్చారో ఇంకా వీళ్ళిద్దరినీ కలవనివ్వకుండా చేయడానికి ఆ రకంగానైతే చేసింది. ఎందుకు అనంటే మంజు తనని వదిలేస్తాడేమోనని, ఎక్కడ మీనాక్షి కూడాను తనలా అయిపోతుందేమోనని భయపడింది. అంతే మరి ఆ పిచ్చి ప్రేతాత్మకి జరిగిందంతా కూడాను తన దివ్య దృష్టితో చూసిన ఆ తాంత్రికుడు నచ్చజెప్పి అన్యం పుణ్యం ఎరగని వీళ్ళనెందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటూ తనకైతే నచ్చజెప్పాడు. అయినా కూడాను ప్రియ ఆత్మకి శాంతి లేదు. ఎందుకు అనంటే తను చనిపోయినప్పుడు ఎటువంటి బాధని అనుభవించిందో అదే గుర్తుంటుంది ఆత్మకి. అంతే తప్ప తర్వాత ఏం జరిగినా వాటికి అనవసరం. అంతేకాదు కొన్ని సంవత్సరాలు గడిచిపోతే అవి క్రూరంగానైతే తయారవుతాయి. ఎంత మంచివైనా కూడా ఇలా క్రూరంగా మారుతాయి. అయితే మరి అనుదీప్ ఆత్మని రప్పించి వాళ్ళిద్దరి ఆత్మలకి కూడాను శాంతి కలిగేటట్టు చేశాడు ఆ తాంత్రికుడు. మరి చాలామంది టీనేజర్స్ ఏమనుకుంటారు అనంటే అంత సవ్యంగా జరుగుతుంది, మేము అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకుంటారు. చదువుకొని ఉద్యోగాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం వేరు. చదువుకొని ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకున్నది వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా. పైగా ఇక్కడ అనుదీప్ మంచివాడు కాబట్టి మీకు ఇక్కడ చాలా మంచిగా కనిపించవచ్చు. ఒకవేళ నిజంగా అనుదీప్ వదిలేసి వెళ్ళిపోతే ప్రియ పరిస్థితి నేను చెప్పిన దానికన్నా ఇంకా దారుణంగానైతే ఉంటును. ఏముంది, మొండిగా బతికేయచ్చు కదా, దాందేముంది, సింగిల్ పేరెంట్స్ లేరా అని అనుకోవచ్చు. కానీ అక్కడ అంటే పిల్లలు పుట్టిన తర్వాత నుంచి వాళ్ళు పెద్ద అయినంత వరకు, కొంచెం ఏజ్ వచ్చినంత వరకు మనం వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. అక్కడ మదర్ అండ్ ఫాదర్ ఉండి చేయవలసినవి ఓన్లీ మదరో లేదంటే ఓన్లీ ఫాదరో చెయ్యాలంటే చాలా కష్టం. ఆ కష్టం అనేది అప్పుడు తెలుస్తుందన్నమాట. అప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తొస్తారు. అబ్బా మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారు అనేది తెలుస్తుంది. ఇదే చెప్పాలనుకున్నాను. మరి మెసేజ్ బాగుంటే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అలాగే నిన్న వీడియోలోని రవిశంకర్ గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అదేంటి అనంటే, లాస్ట్ వీడియోలోని నేను ఒక అమ్మాయి చెట్టు కింద ఉరి వేసుకొని చనిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరే దెయ్యంగా మారి ఉంది అని చెప్పాను కదా. దానికి కామెంట్ చేశారనమాట. ఏం చేశారు అనంటే, ఒక అమ్మాయి చెట్టు కింద ఉరి వేసుకోవడం వల్ల అక్కడ దెయ్యంగా మారినప్పుడు రజాక్ సినిమాలోని స్టార్టింగ్లో హైదరాబాద్ ప్రాంతాన్ని పాలించే నిజాంలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న 1000 మందిని ఆ మర్రి చెట్టుకి ఉరివేసినప్పుడు వాళ్ళు ఎందుకు దెయ్యాలుగా మారలేదు, ఎందుకు పక్క తీర్చుకోలేదు అని పెట్టారు. మన కర్మని బట్టి జన్మ.
జన్మని బట్టి మనకి అదృష్టం, అదృష్టాన్ని బట్టి మళ్ళీ మనం చేసుకున్న కర్మలను బట్టి మరొక జన్మ ఇలాగా వస్తుంటాయి కదా. ఆ సమయంలో ఏమవుతుందని అంటే కాలగమనం దాని మటుకు అది అలా తిరుగుతూ ఉంటుంది. మనం చేయవలసిన కర్మలు, పుణ్యాలు, పాపాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఈ చేసే సమయంలోని ఎవరైనా పొరపాటున మనల్ని ఆయుష్ ఉండి కూడా చంపేస్తే మనము అనుభవించాల్సింది, మనం ఇంకా చేయవలసింది ఉండిపోయి మనకి ఆశ వాటి మీద ఉంటే అప్పుడు ఖచ్చితంగా అవి దెయ్యాలుగా మారుతాయి. ఇంకా మనకి ఎటువంటి ఆశ లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, వద్దులే ఈ జన్మ అయిపోయింది, ఈ కర్మ అయిపోయింది ఇక్కడితో అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అయితే తీసుకుపోతాడు. లేదు వీళ్ళకి ఇంకా ఆ జన్మ ఉంది, పొరపాటున చనిపోయారు అనుకుంటే వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ వాళ్ళకి పగలేదనుకోండి, వాళ్ళు ఎటువంటి ప్రాతాలుగా ఇలా దెయ్యాలుగా మారరు. పగ ఉండి చనిపోతే, అంటే వాళ్ళ మీద పగ ఉండి బాగా కక్ష ఉండి చనిపోతే అప్పుడు ఖచ్చితంగానైతే వాళ్ళు మారుతారు. మారినప్పటికీ కూడాను కొన్ని మటుకే వాళ్ళ మీద పగ తీర్చుకోగలుగుతాయి. అదే కొన్ని రాసుల్లో పుట్టినవారు, కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు ఖచ్చితంగా అవుతారు, పగ తీర్చుకుంటారు. కొంతమంది మటుకు అస్సలు అవ్వరు. మరి 1000 మందిలోని ఎవరైనా అలాగవ్వరేరా అయ్యి వాళ్ళ మీద పగ తీర్చుకోలేదా అని అంటే అదే చెప్తున్నాను కదా. దేవుడు అక్కడ కాకుండా మరో చోట ఇంకెక్కడో వాడికి కర్మకి ఫలితాన్ని అందుకోమని చెప్తాడు. అయితే ఇక్కడ వాడు అందుకోకపోయినా మరొక జన్మలో మరొక చోట అదే విధంగా వాళ్ళ ద్వారా వీడు కర్మని అదే ఫలితాన్ని అయితే అందుకుంటాడనమాట. మరి మీకు అర్థమైందని అనుకుంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. నిన్నటి వీడియోలోని అమ్మాయి అతి దారుణంగా చనిపోతుంది, అక్కడ నేను అది మెన్షన్ చేయలేదు. ఎందుకనంటే నాకు ఇష్టం లేదు అది మెన్షన్ చేయడం, అందుకనే నేను మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా అది రియల్ ఇన్సిడెంట్ అని చెప్పాను కదా, అందుకని మెన్షన్ చేయలేదండి. అందుకనే ఆ అమ్మాయి అలా ప్రేతగానైతే మారిపోయి కొన్ని సంవత్సరాలు ఉందని అక్కడ వాళ్ళు అయితే చెప్పుకుంటూ ఉంటారు. సో వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. వీడియో షార్ట్ చేద్దాం అనుకుంటే మీ పేర్లు చెప్పాలి, మీ మెసేజ్లు చదవాలి, ఇంకా అలాగే మీ మెసేజ్కి రిప్లై ఇవ్వాలి, ఇంకా నేను ప్రోమో వేసుకోవాలి, వీడియో స్టార్టింగ్లోని ఫస్ట్ స్టోరీ చెప్పాలి, అలాగే బ్యాక్ స్టోరీ చెప్పాలి. ఇవన్నీ చెప్పేసరికి వీడియో లెందీగా అయిపోతుంది. సో ఎవరైనా స్టోరీ ఒక్కటి వినాలి అనుకుంటే నేను ఇంట్రో వేస్తాను కదా, ఇంట్రో వేసిన తర్వాత నుంచి వినండి. ఆ తర్వాత మీరు ఎక్కడి వరకు స్టోరీ ఉందో అక్కడి వరకు వినేసి అక్కడితో ఆపేసేయండి. లేదు ఫుల్గా వినాలి అనుకుంటే ఫుల్గా వినండి. అండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా ఇందులోని, మీకు కావాలనుకుంటే ఫాస్ట్లో కూడా పెట్టుకొని వినొచ్చు. ఇంకా ఫాస్ట్గానైతే చెప్పేస్తాను స్టోరీ అప్పుడు. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.